హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ విరించి. ఈరోజు మనం కంట్రీ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. మామూలు చికెన్ కన్నా కూడా ఈ కంట్రీ చికెన్ తినడం వల్ల. ముందుగా దీనికి కావాల్సినవి, ఇది కంట్రీ చికెన్ నాటుకోడి అండి. ఇది 750 గ్రామ్స్. అండ్ ఉప్పు రుచికి సరిపడినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, 1/4 కప్పు ఆయిల్. ముందుగా మనం స్టవ్ అంటించుకుని కడాయి పెట్టుకుని అందులో మనం ఆయిల్ 1/4 కప్ యాడ్ చేసుకున్నాక దాల్చిన చెక్క, లవంగాలు, అనాస్ పువ్వు మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకుందామండి. ఇవి ఈ నాటుకోడి రైస్లోకి బాగుంటుందండి, రాగి సంకటిలోకి కూడా బాగుంటుంది. ఇది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నాటుకోడికి కానీ మామూలు చికెన్కి కానీ మనకి ఫ్రెష్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు 1 కప్పు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని కొంచెం సాఫ్ట్గా కుక్ చేసుకుందాం దీన్ని. ఇలాగా ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాం. ఇలా మనం సాఫ్ట్గా కుక్ చేసుకుని మొత్తం ఈ గ్రేవీ అంతా ఇలా మనం 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకుని మనం ఈ కంట్రీ చికెన్ని శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఈ చికెన్ని మనం ముందుగా మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది ఉడకడానికి మామూలు చికెన్ కన్నా ఒక 15 to 20 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది, అంతేనండి, అంతగానే ఎక్కువ పట్టదు. ఇప్పుడు మనం ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, ఈ చికెన్ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుందండి. ఇలా అన్నీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం మనం. ఇప్పుడు ముందుగా మనం ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న వాటర్తోనే చికెన్ బాగా కుక్ అవుతుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని, మూత తీసిన తర్వాత చికెన్ మొత్తం మిక్స్ చేసుకుని, చూసారా చికెన్ చాలా సాఫ్ట్గా ఉంది. మామూలు చికెన్ కన్నా ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, అండ్ పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది మొత్తం మిక్స్ చేసుకుని మనం ఇలా వచ్చిన తర్వాత మనం ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం మనం మిక్స్ చేసేసుకుని, ఇది వాటర్ యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని, మామూలు చికెన్ కన్నా ఇది ఏంటంటే మనకి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ ఎక్కువే పడతాయండి. సో ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. దీన్ని రాగి సంకటతో కానీ వేడివేడి అన్నంతో కానీ తింటే చాలా బాగుంటుందండి ఇది. అండ్ మెయిన్లీ వేడివేడి అన్నం కన్నా రాగి సంకట బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి చూసిన సరే మనకి ఈ విధంగా కుక్ అవుతుంది. ఇలా మనకి ఇలా వచ్చిన తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుని మనం ఇప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చికెన్ ఇది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి కంట్రీ చికెన్ ట్రై చేసి కామెంట్ రూపంలో షేర్ చేయండి నాకు. ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. మూత తీసుకుని మనం కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాం కదా. సో ఇలా మిక్స్ అయిన చికెన్ అంతా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత, ఇది కొంచెం గ్రేవీగా ఇలా పులుసు కింద ఉంటేనే బాగుంటుందండి. నాటుకోడి పులుసు అంటారు కదా, అలా ఉంటేనే బాగుంటుంది. సరే మనకి ఇదంతా ఇది ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు సో ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు నచ్చితే ఇందులో పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంతే, చాలా దగ్గరికి వచ్చేస్తుంది. మనకి ఇంత దగ్గరికి వస్తే సరిపోతుంది. మామూలుగా ఇది ఇలా వచ్చిన తర్వాత మన స్టవ్ ఆఫ్ చేసేసరికి ఏమవుతుందంటే మనకి దగ్గరికి అయిపోతుంది కర్రీ కూడా. ఇలా వచ్చిందా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వ్ చేసేసుకోవచ్చు దీన్ని.